హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఉలవలతో 2 రకాల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ లడ్డు రోజుకి ఒక్కటి తిన్నా చాలండి. పిల్లలకైతే జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలాగే ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. మరి ఎలా చేయాలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు వరకు ఉలవలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ ఉలవలు సగం వేగిన తర్వాత అందులోనే 1/2 కప్పు వరకు రాగులు వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇవన్నీ వేగిపోయాయి. ఈ విధంగా సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. మంచి వాసన వచ్చి లోపల వరకు బాగా వేగిపోతాయి. చూశారు కదండి, ఉలవలు వేగిపోయాయి బాగా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఈ విధంగా పలచగా పరుచుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి. తర్వాత ఈ ఉలవల లడ్డూలో వేసుకోవటం కోసం బెల్లాన్ని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. ఎందుకంటే నేను ఇందులో పాకం ఏమీ పట్టట్లేదండి. బెల్లాన్ని డైరెక్ట్గానే ఉలవల పిండిలో వేసి మిక్సీ పడతాను. అందుకోసం ఈ విధంగా ముందుగానే మెత్తగా దంచుకున్నామంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే బెల్లాన్ని 1 కప్పు వరకు తీసుకోవాలండి. నేను 1 కప్పు ఉలవలు తీసుకున్నా కాబట్టి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఉలవలను మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చల్లారిన ఉలవలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా బెల్లం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగానే అన్ని ఉలవలను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తాన్ని పిండికి బాగా పట్టించాలండి. ఈ విధంగా గట్టిగా కలుపుకున్నామంటే ఇవి లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో లడ్లు. మీకు పిండి ఈ విధంగా లడ్డు చుట్టడం రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసుకొనైనా లడ్డూలాగా చుట్టుకోవచ్చండి. ఇవి 1 నెల వరకు నిల్వ ఉంటాయండి. ఈ విధంగానే అన్ని లడ్లను చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. తరువాత ఇదే పిండిలో కొద్దిగా పాలు పోసుకొని కలుపుకొని లడ్డూలు చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పాలు పోయకుండా చేసుకున్న లడ్డూలు అయితే 1 నెల పాటు నిల్వ ఉంటాయండి. కానీ ఇవి 1 వారం కంటే ఎక్కువ నిల్వ ఉండవు, ఎందుకంటే పాలు పోసుకున్నాం కాబట్టి నిల్వ ఉండవు ఇవి. ఈ విధంగా అన్ని లడ్డూలను చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి, ఉలవలతో 2 రకాల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి రోజుకి 1 లడ్డు తిన్నా చాలండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు. అలాగే పిల్లలకైతే జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.